శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ ఆదిపరాశక్తి పరమశివాభ్యాం నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ గౌతమ బుద్ధాయ నమః. ఓం గ్రహదేవతాభ్యో నక్షత్రదేవతాభ్యో రాశ్యాత్మకదేవతాభ్యో నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, జ్యోతిష్య శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాల శుభనామాలేమిటో మీరు చక్కగా తెలుసుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు అని 9 విభిన్న గ్రహాల గురించి మీరు శ్రవణం చేశారు. ఇక్కడ కొంతమందికి ఒక సందేహం కలుగుతుంది. మరి దీనికి ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఎందుకంటే మనిషి నిదర్శనము లేకపోతే దేన్ని నమ్మడు. సరేనండి, జ్యోతిష్య శాస్త్రం చెప్పింది మీరు చెబుతున్నారు. మరి మేము అంధవిశ్వాసంతో నమ్మాలా, లేకపోతే దీన్ని సైంటిఫిక్గా నిరూపించగలరా అన్నటువంటి సందేహము కొంతమందికి కలుగుతుంది. నవగ్రహాలు ఎంతటి సత్యమో, ఎంతటి ప్రామాణికమో మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా నిరూపించబడింది. 9 నవగ్రహాలలో 7 గ్రహాలు మీకు స్థూలంగా కంటికి గోచరించిన 2 గ్రహాలను మాత్రము ఛాయాగ్రహాలు అని చెప్పడం జరిగింది, రాహువు, కేతువు. ఇదే విధంగా అంతరిక్షములో కూడా శాస్త్రవేత్తలు, స్పేసు సంబంధించిన సైంటిస్టులు అనేక పరిశోధనలు చేసి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. మరి ఏమిటా నవగ్రహాలు అని అంటే, సూర్యుడు సౌర వ్యవస్థలో, సోలార్ సిస్టంలోన సెంటర్ పాయింట్లో కొలువై ఉంటాడు. మరి ఈ నవగ్రహాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి సూర్యుని చుట్టూ అనే విషయాన్ని మీకు ఖగోళ శాస్త్రం చక్కగా చెప్పడం జరిగింది. ఒకవైపు జ్యోతిష్య శాస్త్రం అంటే
వేదాలు, మహర్షులు, ఋషులు వాళ్ళ యొక్క ధ్యాన సమాధిలో దర్శించినటువంటి విషయాలు. మరి ఖగోళ శాస్త్రం అంటే ఏమిటిది? సైంటిస్టులు మైక్రోస్కోప్స్ను ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి కనుగొన్నటువంటి సత్యాలు. కాబట్టి మనం ఏది గుడ్డిగా నమ్మవలసిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రం ఒకవైపు, ఖగోళ శాస్త్రం ఒకవైపు, ఈ రెండు కళ్ళులాగా ప్రామాణికంగా నిదర్శనంగా నిలబడతాయి. జ్యోతిష్య శాస్త్రము నవగ్రహాల యొక్క ఆర్డర్ను చెప్పడం జరిగింది. మీరు ఒక శ్లోకములో చక్కగా శ్రవణం చేశారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాల యొక్క ఆర్డర్, క్రమం. మరి సైంటిఫిక్గా ఖగోళ శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఈ విషయాలన్నీ కూడా సత్యమైన నిరూపించబడిన విషయాలు. సూర్యుడు సోలార్ సిస్టంలో, సౌర వ్యవస్థలో కేంద్రస్థానములో కొలువై ఉంటాడు, ఒక రారాజులాగా. అందుకే నవగ్రహాలకు నాయకుడు, రాజు ఎవరు అని అంటే సూర్యుడు. ఇది కేవలము శాస్త్రాలు ప్రబోధించిన విషయమే కాదు, మీకు సైంటిఫిక్ కూడా రారాజులాగా కొలువై ఉంటాడు సూర్యుడు. సూర్యుని చుట్టూ నవగ్రహాలు పరిభ్రమిస్తాయి. ఈ యొక్క అనాలసిస్ కూడా మీకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 2006 సంవత్సరానికి ముందున్నటువంటి అనాలసిస్, 2006 సంవత్సరంలోన జరిగినటువంటి కొన్ని మార్పుల అనాలసిస్. మీకు రెండు కూడా చెప్తాను. మొత్తానికి జ్యోతిష్య శాస్త్రం చెప్పినట్లే 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అన్నది సత్యం, ప్రామాణికమైన విషయం. సూర్యుని చుట్టూ నవగ్రహాలన్నీ మరి ఎలా తిరుగుతాయి అని అంటే, దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతాయి. మనకు సర్కిల్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా తిరగవు గ్రహాలు. దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతాయి అంటే ఎలిప్టికల్గా తిరుగుతాయి. అంటే ఏ విధంగా తిరుగుతాయి? ఈ విధంగా తిరుగుతాయి. సూర్యునికి అత్యంత సమీపములో ఉన్నటువంటి గ్రహము, చిన్న గ్రహము నవగ్రహాలలో ఏమిటి అని అంటే బుధగ్రహము. మొట్టమొదట బుధగ్రహము సూర్యునికి అత్యంత సమీపములో ఉంటుంది. ఇక్కడ మీరు అత్యంత సమీపము అని అంటే వేల కిలోమీటర్లు కాదు, కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. 5,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ ఏరియాలో ఉంటాడు బుధగ్రహము. దీన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. సూర్యునికి సమీపంలో ఉన్నటువంటి బుధగ్రహానికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని అంటే 5,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్. అంటే ఆల్మోస్ట్ 6 కోట్ల కిలోమీటర్లు అని చెప్పొచ్చు. 5,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో బుధగ్రహం ఉంటుంది. ఈ బుధుడు తన యొక్క కక్షలో ఎలిప్టికల్ మార్గములో తిరుగుతూ ఉంటాడు. ఇక రెండవ గ్రహం బుధగ్రహం తర్వాత ఆర్డర్ ఏమిటిది అని అంటే శుక్ర గ్రహము, వీనస్ అంటారు ఇంగ్లీష్లోను. బుధుని తరువాత శుక్రుడు రెండవ కక్షలో పరిభ్రమణం చేస్తాడు. మరి శుక్రుడు ఎంత దూరంలో ఉంటాడు అని అంటే
10,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు శుక్రుడు. బుధుడేమో ఆల్మోస్ట్ 6 crores కిలోమీటర్స్, శుక్రుడేమో ఆల్మోస్ట్ 11 crore కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాడు. ఇక సూర్యునికి బుధగ్రహము శుక్రగ్రహము తర్వాత సమీపములో ఉన్నటువంటి గ్రహం ఏమిటిది అంటే భూగ్రహం, భూమి. ఈ భూమి సూర్యుని నుంచి 15 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. మన భూమి నుంచి సూర్యునికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 15 crores కిలోమీటర్స్ ఉంది. ఇక 4వ గ్రహము కుజగ్రహము అంటే అంగారక గ్రహము లేదా మంగళ గ్రహము. మంగళ గ్రహము లేదా కుజగ్రహము 4వ గ్రహంగా అంటే భూమి తర్వాత 22,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు కుజుడు సూర్యుని నుంచి. అంటే ఆల్మోస్ట్ సూర్యునికి కుజునికి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత అంటే 23 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. ఇక కుజగ్రహం తర్వాత సూర్యునికి 5వ కక్షలో తిరిగేటువంటి పరిభ్రమించేటువంటి గ్రహం ఏమిటిది అంటే గురుగ్రహము. చాలా పెద్ద గ్రహము. ఈ యొక్క బృహస్పతి గ్రహము సూర్యునికి 77,80,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 78 కోట్ల కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బృహస్పతికి సూర్యునికి. ఇక 6వ గ్రహంగా శనిగ్రహం. ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అని అంటే 140 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంటే సూర్యునికి శనికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 140 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్సు. ఇంతవరకు మీకు 6 గ్రహాలు పూర్తయినాయి. ఇక జ్యోతిష శాస్త్రం చెప్పినటువంటి 9 గ్రహాలలో మనము సూర్య, కుజ, తర్వాత రాహు, బృహస్పతి, శని చూసాం. వాస్తవంగా మన నవగ్రహాలలో భూగ్రహము లేదు, కానీ ఇక్కడ భూగ్రహ ప్రస్తావన వచ్చింది. ఇక మన నవగ్రహాలలో చంద్రుడు ఉన్నాడు. సైంటిఫిక్ అనాలిసిస్లో చంద్రగ్రహం యొక్క భ్రమణము చెప్పబడలేదు. కారణం ఏమిటి అంటే చంద్రుని యొక్క భ్రమణము మిగిలిన గ్రహాల యొక్క భ్రమణం కంటే విలక్షణంగా ఉంటుంది. చంద్రుడు భూమితో సహా తిరుగుతాడు. అందువలన మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విధంగా, ఖగోళ శాస్త్రం ప్రబోధించిన విధంగా ఉండదు. చంద్రుడు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాడు అన్నది సత్యం. ఖగోళ శాస్త్రం కూడా చెప్పినటువంటి సత్యం. ఇక జ్యోతిష్య శాస్త్రం చెప్పనటువంటి 3 గ్రహాల ప్రస్తావన మీకు ఇప్పుడు వస్తుంది. ఏమిటిది? 7వ గ్రహము యురేనస్ అని అంటారు. సూర్యునికి 7వ కక్షలో పరిభ్రమించేటువంటి గ్రహం ఏమిటిది అంటే యురేనస్ అంటారు. ఈ యురేనస్ గ్రహాన్నే ఇంద్రగ్రహం అని అంటారు. చూసారా, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, భూమి, గురుడు, శని, వీటి యొక్క ప్రస్తావన మనం చూసాం. ఇప్పుడు మీకు మరొక 3 వస్తారు. ఎవరు వాళ్ళు అంటే ఇంద్ర, వరుణ, యమ. యురేనస్నే ఏమంటారు అంటే ఇంద్రగ్రహం అని అంటారు. ఇక శనిగ్రహం తరువాత యురేనస్ గ్రహము అంటే ఇంద్రగ్రహము సూర్యుడి నుంచి 7వ కక్షలో అంటే 7వ కక్షలో 290 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో
తిరుగుతూ ఉంటాడు యురేనస్. చూసారా, 290 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక అష్టమ కక్షలో అంటే 8వ కక్షలో నెప్ట్యూన్ అని అంటారు. నెప్ట్యూన్ అంటే వరుణ గ్రహము. ఈ వరుణ గ్రహము సూర్యుడి నుంచి 8వ కక్షలోన 450 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో తిరుగుతాడు. అంటే సూర్యునికి వరుణుడికి చాలా డిస్టెన్స్లో ఉంటారు. ఇక నవగ్రహాలలో 9వ గ్రహము ప్లూటో అని అంటారు. ప్లూటో అంటే యమగ్రహము. నరకము, నరక బాధలు, యముడు అని మీరు శాస్త్రాల్లో విన్నారు. కాబట్టి ఈ యొక్క యముడు సూర్యునికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని అంటే, అకార్డింగ్ టు ద మెసేజ్ ఆఫ్ సైంటిస్ట్స్, వాళ్ళు కష్టపడి కనుగొన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 590 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో యముడు ఉంటాడు. అంటే నరకము ఉంటుంది. చూశారా బాబు, సూర్యలోకానికి అకార్డింగ్ టు సైన్స్ చాలా దూరంగా ఉన్నటువంటి లోకం ఏమిటిది అంటే నరకం, యమస్థానం. ఈ రకంగా ఖగోళ శాస్త్రం ప్రకారము స్పేస్ సైంటిస్టులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారము సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అన్నది సత్యము. జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విధంగా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అనేది మీకు సుస్పష్టమైపోయింది. ఇక్కడ మీకు కొంత డిఫరెన్స్ తెలుస్తుంది. ఏమిటిది అంటే, మరి ఖగోళ శాస్త్రం చెప్పిన గ్రహాలు, జ్యోతిష్య శాస్త్రం చెప్పిన గ్రహాలు వేరుగా ఉన్నాయి కదా అని. వేరుగా ఉన్నాయి కదా అని అంటే, గ్రహాల యొక్క భ్రమణం బట్టి సైన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఏ విధంగా భ్రమణం చెందుతుందో జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక్కడ కొంతమందికి ఓ సందేహం కలుగుతుంది. మరి గతంలో చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి అన్నారు. మరి ఇప్పుడేమో ఒక గ్రహాన్ని ఎలిమినేట్ చేశారు లిస్టులో నుంచి, 8 గ్రహాలే అని చెబుతూ ఉన్నారు. మరి ఏమిటి ఇదంతా గందరగోళం అని కొంతమంది ప్రశ్నించవచ్చు. 2006 వరకు మనకున్నటువంటి గ్రహాల సంఖ్య ఎంత అంటే 9. శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ఇక్కడ మంచి సమన్వయము ఉంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది? జ్యోతిష్య శాస్త్రం నవగ్రహములు అని ప్రస్తావించింది. ఖగోళములో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కానీ సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాల సంఖ్యను జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. ఇది ఖగోళ శాస్త్ర సైంటిస్టులు బాగా తెలుసుకోవాలి. మరి ఏం జరిగింది అని అంటే, 2006లోన యూరప్లో స్పేస్ సైంటిస్టుల యొక్క సమావేశం జరిగింది. ఒక పెద్ద మీటింగ్ జరిగింది. మరి ఆ మీటింగ్కు ఎంతమంది సైంటిస్టులు రావాలి అంటే, సుమారుగా 4500 మంది సైంటిస్టులు రావాలి. మరి ఎంతమంది వచ్చారు? కేవలం 10% కూడా రాలేదు. అంటే యూరప్ శాస్త్రవేత్తలు కొంచెం శాస్త్రం ఎక్కువైపోయి ఏం చేశారు అని అంటే, ప్లూటో గ్రహాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లోనే చాలా పెద్ద గందరగోళం జరిగింది. చాలా మిస్టేక్స్ చేస్తున్నారు మీరు అని చాలామంది శాస్త్రవేత్తలు వాదోపవాదాలు చేయడం కూడా జరిగింది. కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల సంఖ్య 8 అన్నటువంటి ప్రస్తావన, ప్రతిపాదన 2006 సంవత్సరాల నుంచి వచ్చినటువంటిది, లేటెస్ట్ అని చెప్పవచ్చు.
మరి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి అన్నటువంటి ఖచ్చితమైన ప్రామాణికత కూడా ఏమీ లేదు. ఎందుకంటే స్పేస్ శాస్త్రవేత్తలే కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, వాదోపవాదాలు చేసుకుంటున్నారు. కాబట్టి మనము దేని నమ్మాలి అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మాలి. చూడండి, గ్రహాలన్నీ ఒకే డిస్టెన్స్లో ఉన్నాయా సూర్యునికి? చాలా విభిన్న రకాలుగా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకే టెంపరేచర్ ఉందా? ఒకే టెంపరేచర్ లేదు. మరి ఒకే రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయా? లేవు. మరి గ్రహం అంటే ఇట్లా ఉండాలి అని యూరోప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 3 కండిషన్లు చెప్పడం జరిగింది. ఆ 3 కండిషన్స్ను సాటిస్ఫై చేస్తేనే దాని గ్రహం అంటారు అని ప్రతిపాదించారు. మరి ఏమిటా 3 కండిషన్లు? నెంబర్ 1, గ్రహము గోళాకారంగా ఉండాలి. మరి ప్లూటో ఎలా ఉంటుంది? గోళాకారంగానే ఉంటుంది, అందులో ఇంకా డౌటే లేదు. రెండవది, సూర్యుని చుట్టూ పరిభ్రమించాలి. ప్లూటో కూడా తిరుగుతుంది. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ వీళ్ళకు చాదస్తం పట్టుకుంది అని అంటే ప్లూటో భ్రమించేటువంటి ఆ యొక్క దారిలోన, మార్గములోన ఏవైనా చిన్న చిన్న గ్రహాలు, గ్రహ శకలాలు అడ్డు వచ్చినప్పుడు వాటిని తనలో కలుపుకోవాలి, లేదా తన చుట్టూ పరిభ్రమించేలా చేయాలి. అలా చేయడం లేదు ప్లూటో గ్రహము అని చెప్పేసి ప్లూటో గ్రహాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. నా దృష్టిలో దీన్ని చాదస్తమే అంటారు. ఎందుకు అని అంటే మీరు వరుణ వరకు జర్నీ చేయొచ్చు, కానీ యమస్థానం వరకు ఎవ్వడు జర్నీ చేయలేడు. ఎందుకు అని అంటే ప్లూటో ప్లానెట్ని ఏమంటారంటే డార్క్ ప్లానెట్ అని అంటారు. మరి నరకము ఎట్లా ఉంటుంది? అంధకారంగా ఉంటుంది, చీకటిలో ప్రయాణం. అందుకని ఏం చేశారు? ఆ చీకటిలో ప్రయాణం చేయలేరు కాబట్టి ఏం చేశారు? ఎలిమినేట్ చేశారు. ఇది చెప్పాలంటే చాదస్తమే అని చెప్పాలి. ఎందుకంటే 9 గ్రహాలున్నాయి అని మీకు చెప్పింది ఎవరు? భారతీయ ఋషులు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు. కాబట్టి భారతీయ ఋషులు చెప్పినటువంటి గ్రహాలు ఎన్ని? 9. ఆ 9లోన ఈ రకంగా చేసి 8 గ్రహాలే అని చెప్పేసి ఒక గందరగోళం సృష్టించారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే గ్రహాలన్నీ 9. ఎందుకంటే సూర్యునికి యమునికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ చెప్పారు కదా, 590 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ అని నిరూపించబడింది. నువ్వు ఈ ప్లానెట్ ఈ విధంగానే ఉండాలి అని ఎట్లా చెప్తావు? నువ్వు దైవ నీతిని, సృష్టి నియమాన్ని మారుస్తావా? ఏముందో దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ కొంతమందికి మరొక సందేహం కూడా కలుగుతుంది. మీరు చెప్పినటువంటి శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాలలో మాకు 7 గ్రహాలకే ప్రామాణికత ఉంది, కానీ మిగిలిన 2 గ్రహాలకు ప్రామాణికత లేదు కదా అని మీరు అడగవచ్చు. జ్యోతిష్య శాస్త్రమే చెప్పింది ఏమని? రాహు కేతువులు ఛాయాగ్రహములు అని. నేనున్నాను, నా నీడబడింది, నేను స్థూలంగా ఉన్నాను, మరి నీడ ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది. అందువల్ల వాటిని ఛాయాగ్రహాలు అని అన్నారు. అంటే మీరు చెప్పినంత మాత్రాన మేము నమ్ముతామా? శాస్త్రం చెప్పినంత మాత్రాన మేము నమ్ముతామా? అసలుకు ఈ రాహు కేతు గ్రహాలన్నీ కూడా
కల్పితమేమో, సృష్టించారేమో అని మరికొంతమంది కూడా ప్రశ్నించవచ్చు. కానీ రాహుగ్రహము, కేతుగ్రహము జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విధంగా సత్యము అనే దానికి ప్రామాణికము ఏమిటిది అంటే వేదమే ప్రమాణము. వేదమే ప్రమాణము. మీకు వేదములో సూర్య, చంద్ర, కుజ, గురు, శుక్ర, శని గ్రహాల ప్రస్తావన ఏ విధంగా అయితే వస్తుందో, స్తుతి ఉంటుందో, అదేవిధంగా వేదములో మీకు రాహు ప్రస్తావన, రాహుస్తుతి, కేతు ప్రస్తావన, కేతుస్తుతి మీకు కనబడతాయి. అకార్డింగ్ టు వేద ప్రమాణం ప్రకారము రాహు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. చూడండి, అద్భుతమైన వేద మంత్రాన్ని మీరు శ్రవణం చేస్తే రాహు కేతువులు ఉన్నారా లేదా అనేది మీకు రూఢి అవుతుంది. ఓం కేతుం కృణ్వన్న కేతవేపేషో మరియా అపేషసే శముషద్భిరజాయథాః. ఆత్మస్వరూపులారా, ఈ క్లాసులో చక్కగా మీరు జ్యోతిష్య శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాలు, ఖగోళ శాస్త్రం ప్రబోధించినటువంటి నవగ్రహాల యొక్క విశేషాలు, సమాచారము మీరు ప్రామాణికంగా శ్రవణం చేశారు. ఇక వచ్చే క్లాసులో ఒక్కొక్క గ్రహం సూర్యుని నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో మీరు ఈవేళ తెలుసుకున్నారు. ఆ డిస్టెన్స్లో ఉన్నటువంటి గ్రహములో టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఆకాశం ఏ విధంగా ఉంటుంది, ఉపరితలం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి రకరకాల తత్వాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ క్లాసులో శ్రవణము చేస్తారు. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎవ్వరు మిస్ కాకండి. ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి సైంటిఫిక్ అనాలసిస్. ఇది ఎప్పుడైతే మీరు వింటారో నాస్తికుడు కూడా భక్తుడిగా మారిపోతాడు. ఎందుకంటే ఈ నవగ్రహాలను క్రియేట్ చేసింది ఎవరు, సూర్యుని చుట్టూ తిప్పుచున్నది ఎవరు, అసలు ఏ విధంగా తిరుగుతున్నాయి, ఎలా తిరుగుతూ ఉన్నాయి, ఆ శక్తి ఏమిటిది అనే విశేషాలన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. చక్కగా శ్రవణము చేయండి. కొంతమంది భక్తులు మేము కుటుంబ పరంగా కుటుంబమంతా కూడా మేము దాతలుగా 49 విగ్రహాలకు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము అని కొంతమంది, మరికొంతమంది మేము భార్యాభర్తలు కలిసి చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే 49 విగ్రహాల ప్రతిష్టాపనము చేస్తే జన్మల సంబంధము, రుణానుబంధము నవగ్రహాలతో, నక్షత్రాలతో, రాసులతో మాకు ఉంటుంది. కాబట్టి స్వామివారు కొంత ప్యాకేజ్ లాగా ఇస్తే బాగుంటుంది అని కోరుకోవడం జరిగింది. అందువలన భార్యాభర్తలకు, భార్యాభర్త కొడుకు లేదా భార్యాభర్త 2 పిల్లలు, ఈ విధంగా మీకు ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు అందరూ కూడా కట్టుకోగలుగుతారు. ఆ ప్రకారం మీరు కోరుకున్న విధంగానే నేను చేయడం జరిగింది. మీరు టోల్ ఫ్రీకి ఫోన్లు చేసి కనుక్కోండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాసులో కలుసుకుంటాము. అందరూ చెప్పండి, ఓం శివాయ రుద్రాయాదిపరాశక్తయే నమః. ఓం నవగ్రహ దేవతాభ్యో, నక్షత్ర దేవతాభ్యో, రాశ్యాత్మక దేవతాభ్యో నమః.